రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు పత్తి పంట గురించి నేనైతే ఒక మందునైతే 5 రోజుల క్రితం అయితే స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ పంట ఏ విధంగా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గూడలు ఏ విధంగా వస్తున్నాయి, ఆకులు ఎంత నీట్గా వస్తున్నాయి. సో దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి స్ప్రే చేసిన మందు కనుక చూసుకున్నట్లయితే ఈ సమన్వి 25 మందును నేనైతే నా పత్తి పంటపై స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ సమన్వి 25 మందును స్ప్రే చేసిన తర్వాత నా పత్తి పంటలో వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి, జిగి, మనకు పురుగులు కూడా లద్దె పురుగు, కాండం దొల్చి పురుగు, పచ్చ పురుగు, ఎర్ర పురుగు లాంటి అసలు ఎక్కడా కనబడడానికైతే లేదు. పంట అయితే చాలా నీట్గా ఉంది. కొత్తగా గూడలు బాగా వస్తున్నాయి. ఫ్లవరింగ్ అనేది బాగానే వస్తుంది. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వస్తున్నాయి. మీరు ఎక్కడైనా గమనించవచ్చు. సో ఇక్కడికి దగ్గరికి రండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. గ్రోత్ కూడా చాలా సన్నగా నీట్గా వస్తుంది. పూత శాతం అనేది అధికంగా వస్తుంది. గూడలు కూడా బాగా వస్తున్నాయి. ఈ గూడలు రాలిపోవడం అనేది మనకైతే చాలా వరకు కంట్రోల్లో అయితే ఉంది. సో అధిక వర్షాలు పడుతుండడం వల్ల మనం ఇటువంటి సమయంలో ఒక మంచి మందుని అయితే స్ప్రే చేసుకోవాలి. సో నేనైతే ఈ సమన్వి 25 దీనికి మరియు ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా మరియు ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి అయితే ఈ చోటు అనే మందునైతే స్ప్రే చేసుకున్నాను. సమన్వి మరియు ఈ చోటు, ఈ రెండు మందులను అయితే నేను కలిపి స్ప్రే చేసుకున్నాను. ఈ సమన్వి మరియు ఈ చోటు వచ్చేసి సమన్వి అయితే 250 ml ఎకరాకు వాడుకోవాలి. ఇది ఒక 1000 రూపాయలు అయింది. మరియు ఈ చోటు వచ్చేసి 350, మొత్తం 1350లో అయితే నేను ఎకరానికి అయితే స్ప్రే చేసుకున్నాను. నా పంట అయితే ఇప్పటి వరకు చాలా వరకు నీట్గా ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ, ముందుకు రండి, మీరు ఎక్కడ చూసుకున్నా కానీ కాయలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో కాయ సైజు కూడా మనకు పెద్దగా వస్తుంది. సో గనుపులు కూడా మంచిగా రావడం, మరియు చూడండి ఆకులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. పూత శాతం అనేది ఎక్కువగా ఉంది. ఈ మందును స్ప్రే చేసి అయితే 6 days అవుతుంది. నేను అంతకుముందు ఒక మందును స్ప్రే చేశాను, జేసికా అని, ఇదే కంపెనీకి సంబంధించిన మందు. సో దాని రిజల్ట్ మరియు సేమ్ కంపెనీకి చెందిన ఇంకొక మందుని స్ప్రే చేసుకున్నాను, సమన్వి 25. వీటి రిజల్ట్ అయితే చాలా వరకు బాగుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే వీటిని వాడుకోవచ్చు. సో ఇదండి నేను గతంలో స్ప్రే చేసిన మందు గురించి అయితే తెలియజేద్దామనేసి వీడియో అయితే చేశాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు తప్పక ఫాలో అవ్వండి, లైక్ చేయండి. తోట రైతులకు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుని అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.